ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైంలో మనకు ఏమైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అన్నంతో పకోడీలు అయితే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. ఈ పకోడీ వచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతాయి. అంత టేస్టీగా అయితే ఉంటాయండి. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు అన్నం అయితే తీసుకుంటున్నానండి. ఈ అన్నాన్ని మిగిలిన అన్నమైనా తీసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసుకుని కానీ తీసుకోవచ్చండి. అలాగే ఇందులోకి ఒక పావు కప్పు పెరుగును కూడా వేసుకుంటున్నా. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఇలా చిన్నగా కట్ చేసుకున్న మిర్చి, అల్లం, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నా. ఇంకా ఇప్పుడు ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా చేతితోటి స్మాష్ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి బాగా. కొంచెం మనకు అన్నం అనేది సాఫ్ట్గా అవుతుంది. నేను ఇక్కడ మిగిలిన అన్నం తీసుకున్నాను కాబట్టి ఇంకా కొంచెం ఇలా స్మాష్ చేసుకుంటున్నాను. మీరు అప్పటికప్పుడు తీసుకుంటే ఇలా ఏం స్మాష్ చేసే అవసరం అయితే లేదు, మనకు నార్మల్గా కలుపుకుంటే చాలా అన్నీ వేసుకొని. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్ల దాకా శనగపిండిని అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇందులోకి బియ్యం పిండిని కూడా ఒక 3 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇంకా శనగపిండి, బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇంకా చేత్తోనే ఇలా బాగా కలిపేసుకోవాలి, ప్రెస్ చేసుకుంటూ. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే బాగా కలిపేసుకోవాలి. ఎంత ప్రెస్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి మనకు. ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత నాకు ఇక్కడ కొంచెం వాటర్ అయితే పడుతుందండి. ఇంకా కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా చేతితోటి. ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మనకు పిండి అనేది ఉండాలండి. మనం కలుపుకున్న బ్యాటర్ అయితే సేమ్ ఇలా ఉండాలి. ఇలా వచ్చే వరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పకోడీ పిండి ఎలా ఉంటుందో సేమ్ అలా వచ్చే వరకు అయితే కలిపేసుకోవాలి. మనకు పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇంకా మనం ఇప్పుడు వీటిని చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి. మరీ పెద్ద సైజ్ కాదండి. ఇంకా మనకు పకోడీ ఎలా వేసుకుంటామో అలా చిన్న చిన్నగా వేసుకోవాలి. ఆయిల్ ఫుల్ హీట్ మీద ఉండాలి. ఇంకా హీట్ మీద ఉన్నప్పుడు కొంచెం స్లిమ్లో పెట్టేసుకొని ఈ పకోడీలన్నీ వేసుకోవాలి. మనకు కడాయికి ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి నిదానంగా. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే వేసుకోవాలి. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఇలా మిగిలిన అన్నంతో చేసుకుంటే ఎప్పుడు శనగపిండి కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తాయి పకోడీ అయితే. ఇంకా ఇలా అన్నీ వేసుకున్నాను కదా, ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. ఇంకా చూడండి, ఒక సైడ్ కాలిన తర్వాత మనం ఇలా గెరెటతో ఇలా అనేసుకుంటే అటు ఇటు తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు బాగా టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే కాల్చకూడదండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కాలినట్టు లోపల పిండి అయితే ఉంటుందండి. మంటను అడ్జస్ట్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, అటు ఇటు తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇవైతే రెడీ అయిపోయినాయండి మనకు. ఇంకా మనం ఇలా తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది మొత్తం ఇంకా ఈ కడాయిలోకి దిగిపోతుంది. ఇంకా ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. చూడండి, చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయండి మనకు. పకోడీ అంటే సేమ్ ఇలానే ఉండాలి. వాటిని కూడా ఇలానే వేసుకుంటున్నా. ఇంకా నేనైతే ఇక్కడ చిన్న చిన్నగా వేసుకుంటున్నానండి. మీరైతే మీకు ఇష్టం వచ్చిన సైజులో వేసుకోవచ్చు. మొత్తం కడాయి నిండా అయితే వేసుకోవాలి. ఇంకా చూడండి, ఇవి కాస్త ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా మరోవైపుకి అయితే టర్న్ చేసుకుంటున్నాను. ఇంకా వీటిని కూడా అటు ఇటు తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా అయితే కాల్చుకోవాలండి. ఇంకా చూడండి, ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇంకా వీటిని కూడా ఇలా తీసేసుకుంటున్నా. తక్కువ ఆయిల్తో ఎక్కువ పకోడీ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా తక్కువ పీలుస్తుంది మనకు ఆయిల్ వచ్చేసి.
ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మిగిలిన అన్నంతో పకోడీలు అయితే రెడీ అయిపోయినాయండి. ఈ పకోడీలను వచ్చేసి ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నారు. చాలా క్రంచీగా ఉన్నాయి చూడండి, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా క్రిస్పీగా ఉంటేనే పకోడీ అనేది మనకు టేస్ట్ అనేది వస్తుందండి. పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఎప్పుడు నార్మల్ శనగపిండితో కాకుండా ఇలా వెరైటీగా మిగిలిన అన్నంతో పకోడీలు చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. వీటిని పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్ కానీ చేసి ఇచ్చండి, అంత ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. ఇంకా ఇందులోకి నేను చట్నీ అయితే చేసుకున్నాను, చట్నీని కూడా సర్వ్ చేస్తున్నా. మీరు కావాలంటే సాస్తో కూడా ట్రై చేయొచ్చండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా మిగిలిన అన్నంతో పకోడీ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాల్టి బ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.